హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవి ఏమేమి ఉన్నాయి, సో ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఈజ్. సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్ వచ్చేసి మనకు హోమ్స్ అనమాట. సో హోమ్ అనేది ఈ సింబల్ తోటి డినోట్ చేస్తారు. సో ఈ సింబల్ని హోమ్ అంటారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో వోల్ట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, యాంపియర్ వచ్చేసి కరెంట్ది, వాట్ వచ్చేసి పవర్. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్, ఇందాకే చెప్పాను. సో ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. సో జౌల్ అనేది వర్క్కి, సో న్యూటన్ అనేది ఫోర్స్కి ఎస్ఐ యూనిట్, యాంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్కి ఎస్ఐ యూనిట్. So then next question, third one, the boiling point of water at normal pressure is. సో మనకు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, లేదా 212 ఫారెన్ హీట్ అంటాం, లేదా ఇంకోటి ఏముంటుందంటే మనకు ఈ టూ చాలు అనమాట. సో ఇంకోటి కెల్విన్ ఉంటుంది, అది 373 కెల్విన్ ఉంటుంది. సో ఇవి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో డిగ్రీ సెల్సియస్లో అడిగితే డిగ్రీ సెల్సియస్ 100, ఫారెన్ హీట్లో అడిగితే 212, కెల్విన్లో అడిగితే 373. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఇచ్చాడంటే డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు కాబట్టి 100 డిగ్రీ సెల్సియస్ అనేది ఆన్సర్ అవుతుంది అప్పుడు. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్, విచ్ ఎనర్జీ ఈజ్ పొసెస్డ్ బై ఏ మూవింగ్ బాడీ అన్నాడు. సో మూవింగ్ బాడీకి ఆల్వేస్ ఉండేది కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై మూవింగ్ బాడీ. పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి, అది రెస్ట్లో ఉన్న బాడీ కన్సిస్ట్ అయి ఉంటుంది. సో కెమికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేవి తర్వాత మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్, సో ద యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్, ఇందాకే చెప్పాను వాట్ అనేది దేనికి, పవర్కి ఎస్ఐ యూనిట్. అండ్ నెక్స్ట్ వన్, న్యూటన్ అనేది ఫోర్స్కి ఎస్ఐ యూనిట్. సో జౌల్ అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అంటాం. సో పాస్కల్ అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్. సో ఈ రిలేటెడ్ డాటా చెప్పడం వల్ల మీకు ఎంతో నాలెడ్జ్ వస్తాయని చెప్తున్నాను. సో ఉన్నది క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా రిలేటెడ్ డాటా చెప్తున్నాను అందుకే. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, ద ఫినామినాన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెయిన్బో ఫార్మేషన్. సో ఏ ఫినామినా మీద రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో ఇది డిస్పర్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్. సో ఈ 3 ప్రాసెస్ ఎట్ ఏ టైం జరిగితేనే రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో రెయిన్బో ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా రెయిన్ పడాలి, లేదంటే రెయిన్ పడి ఆగి ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఆపోజిట్లో ఫామ్ అవుతుంది రెయిన్బో అనేది, సన్కి ఆపోజిట్లో రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో దీన్ని కూడా మీకు చెప్పాను ఇందాకే. సో SI unit of electric current is ampere, and the SI unit of power is watt అనమాట. సో హోమ్ అనేది SI unit of resistance, and volt అనేది SI unit of potential difference. In the 8th question, SI unit of force is, ఇందాకే చెప్పాను న్యూటన్ అనేది SI unit of force, జౌల్ అనేది వర్క్కి, అండ్ వాట్ అనేది పవర్కి, పాస్కల్ అనేది ప్రెజర్కి. సో దెన్ ద 9th క్వశ్చన్, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసే ఇన్స్టిట్యూట్ ఏది అంటున్నాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అమ్మీటర్ అనేది ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. వోల్టోమీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది. సో గాల్వానోమీటర్ కూడా కరెంట్ని, అలాగే తక్కువ కరెంట్ని, కరెంట్ డైరెక్షన్ని మెజర్ చేస్తుంది గాల్వానోమీటర్. హోమ్ మీటర్ అనేది రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. సో దెన్ ద లాస్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. అదే ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, ఇది వోల్టేజ్ని స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ చేస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి మోటార్ అండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని మెకానికల్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అదే జనరేటర్ అనుకోండి, మెకానికల్ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట.
సో మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అది ఎలా అంటే, సో మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో సో అప్పుడు మనకి వాటర్ అనేది బయటికి వస్తుంది. ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది మోటార్కి వెళ్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ పవర్ అనేది మోటార్కి వెళ్తుంది. వెళ్ళి ఏమవుతుందంటే వాటర్ రూపంలో బయటకు వస్తుంది. ఆ వాటర్ అనేది మెకానికల్ ఎనర్జీ ఇక్కడ. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.